ఇది క్వాంటమ్ వ్యాలీ. ఒకప్పుడు హైదరాబాద్లో హైటెక్ సిటీ, ఐటీ ప్రమోషన్, ఇప్పుడు క్వాంటమ్ వ్యాలీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. దీనికి ఆల్గరిథమ్స్ ఇక్కడే రాసే విధంగా మన వాళ్ళని ప్రమోట్ చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ ఎకో సిస్టాన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్, మార్కెట్ ఎనేబులర్, రీసెర్చ్ సపోర్ట్, టాలెంట్ డెవలప్మెంట్ ఇవన్నీ కూడా తయారు చేసి ముందుకు పోతాం. ఇక్కడ దీనివల్ల చాలా లాభాలు వచ్చే పరిస్థితి వస్తుంది. 50 ఎకరాల్లో 90 లక్షల స్క్వేర్ ఫీట్ టవర్స్ని మనం నిర్మాణం చేసుకుంటున్నాం. వరల్డ్ క్లాస్ ఇవన్నీ కూడా పెట్టి మనం ముందు తీసుకునే పరిస్థితికి వస్తున్నాం. ఇదన్నీ అయిన తర్వాత లాస్ట్కి మీరు వచ్చే కొందికి ఇది చాలా ఇంపార్టెంట్. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్. ఈ నాలెడ్జ్ ఎకానమీలో మనం ఆలోచించింది హబ్ అండ్ స్పోక్ మోడల్ పెట్టుకున్నాం. అమరావతిలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ వస్తుంది. విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడ, అనంతపూర్, తిరుపతిలో 5 స్పోక్ మోడల్ వస్తాయి. అదే సమయంలో రాష్ట్రంలో ఉండే అన్ని ఇండస్ట్రియల్ పార్క్స్ అన్నీ కూడా దీనికి ఇంటిగ్రేట్ చేస్తాం. ఇక్కడ మీరు చూస్తే కార్పొరేట్ పార్ట్నర్ దీన్ని లీడ్ చేస్తారు. అదే మరి నాలెడ్జ్ పార్ట్నర్గా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తాం. క్యాపిటల్ కోసం వెంచర్ క్యాపిటల్, మెంటరింగ్ వీళ్ళందరూ తీసుకొస్తాం. గ్లోబల్ పార్ట్నర్షిప్ కూడా తీసుకొస్తాం. అల్టిమేట్గా 1 ఫ్యామిలీ 1 ఆంటర్ప్రెన్యూర్ అది మన గోల్గా పెట్టుకొని, ఒకప్పుడు 1 ఫ్యామిలీ 1 ఐటీ ప్రొఫెషనల్, ఇప్పుడు 1 ఫ్యామిలీ 1 ఆంటర్ప్రెన్యూర్. ఇది P4తో కలిపి భవిష్యత్తులో పేదరికం లేని ఆర్థిక అసమానతలు తగ్గించే రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ తయారు కావాలని చెప్పే ఉద్దేశంతో వెల్తీ, హెల్తీ, హ్యాపీ సొసైటీ మన లక్ష్యంగా ముందుకు పోతున్నాం. ఇవన్నీ కూడా సాధించుకోగలిగితే చాలా వరకు సాధ్యం అని చెప్పి తెలియజేసుకుంటూ ఈ కొండ ఎమ్మెల్యేలందరూ మిమ్మల్ని కోరుతున్నాం. ఇది అర్థం చేసుకోవడమే కాకుండా మీ ఓట్లేసిన ప్రజలకు మీరు ఎప్పటికప్పుడు ఎడ్యుకేట్ చేసి ఇవన్నీ మీ నియోజకవర్గంలో మీరు అమలు చేయగలిగితే చాలా ప్రయోజనాలు వస్తాయి. చేయాల్సిందిగా మరొకసారి కోరుకుంటూ అవకాశం ఇచ్చిన స్పీకర్ని అభినందిస్తూ నమస్కారం. థ్యాంక్ యూ. సార్ పెట్టి ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యేస్ని టీచర్స్ని కూడా మీట్ అవ్వమంటే బాగుంటుంది. ప్రతిరోజు కూడా చాలా ఎన్రిచ్మెంట్ ఆఫ్ నాలెడ్జ్ అవుతుంది సార్ మాకు మీరు ఇచ్చేటువంటి ప్రజెంటేషను. దయచేసి దాంతోపాటు ఏవైతే ప్రజెంటేషన్ చేస్తున్నారో దాన్ని ఒక హార్డ్ కాపీ కానీ సాఫ్ట్ కాపీ కానీ మా అందరికి ఇస్తే రెడీ రికరేర్గా మాకు ఎప్పుడు అవసరమైనా చూసుకోవడానికి వీలుగా ఉంటుంది సార్. కేవలం రాజకీయాలకే పరిమితం అయినట్టు ఉండేది సార్ మేము టీవీలో చూస్తున్నప్పుడు. ఈరోజు ఈ సభలో సుమారు 80 మంది వరకు కొత్త ఎమ్మెల్యేలు ఉన్నాం సార్ నాతో పాటు. మాకందరికి ఇది నిజంగా చెప్పాలంటే ఒక అసెంబ్లీలాగా లేదు సార్, అది ఒక బిజినెస్ స్కూల్లో ఉంది సార్. మీరు చెప్తుంటే పాట నిజంగా మేము ఐఎం కలకటాలో క్లాసులు తీసుకుంటున్నప్పుడు గెస్ట్ ఫ్యాకల్టీస్ వచ్చి చెప్తుంటే వాటికే మురిసిపోయేవాళ్ళం. ఈరోజు మా అదృష్టం సార్, మీలాంటి సీఎం గారి దగ్గర మేము ఎమ్మెల్యేలుగా పనిచేయడం రియల్గా మా అదృష్టం సార్. థ్యాంక్ యూ సార్. అంటే ప్రజలకు కావాల్సింది ఒక రాజకీయాలు, సంక్షేమ కార్యక్రమాలే కాదు, రాంగ్ రన్లో వాళ్ళకి కావాల్సిన డెవలప్మెంట్, స్టేట్కి కావాల్సిన డెవలప్మెంట్ ఏంటి, ఎట్లా చేయాలి, అది మా ఎమ్మెల్యేలతోనే చేపించే విధంగా మీరు చేస్తున్న ఈ విజన్కి నిజంగా హ్యాట్స్ ఆఫ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. అధ్యక్ష, నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ఏదో నేను ముక్కుబడికి చెప్పడం కాదు. ఒక విధంగా ఆలోచిస్తే కొండే ఎమ్మెల్యేలు అదృష్టవంతులు. నేను 78లో ఎమ్మెల్యేగా అయినప్పుడు చెప్తున్నా మీ అందరికీ, ఫస్ట్ టైం నేను ఎమ్మెల్యేగా అయితే అప్పుడు మా ప్రివిలేజెస్ ఏంటంటే 3 ల్యాండ్ లైన్ ఫోను ఎవరికైనా రికమెండ్ చేసుకోవచ్చు, ఫోన్ పెట్టుకోవడానికి. ల్యాండ్ లైన్ అది పనిచేయదు, అలాంటి ఫోన్ రికమెండ్ చేయొచ్చు. రెండోది 3 గ్యాస్ సిలిండర్లు రికమెండ్ చేయొచ్చు. మూడోది రైల్వే పాసులు.
నాలుగోది జీపు. ఎక్కడి నుంచి? తమిళనాడులో ఇది ఒక సెంటర్ ఉంది, ఆవిడ నుంచి ఒక జీప్ ఇస్తారు. ఆ జీప్ నడవదు, దాన్ని లాక్కొచ్చి రిపేర్ చేసుకుంటే అప్పుడు రోడ్లన్నీ కూడా ఎక్కడ కూడా కార్లు పోయే రోడ్లు కాదు, ఆ రోడ్లకి ఈ జీపులు పనికొస్తాయి. అందుకనే ఆ జీప్ ఇచ్చేవాళ్ళు అధ్యక్ష. ఈరోజు అధ్యక్ష ఆర్టీసీ బస్సులో సీటే. ఇప్పుడు అధ్యక్ష ఆ స్టేజ్ నుంచి ఈరోజు ప్రపంచంలోనే నెంబర్ 1 దేశం అయ్యే పరిస్థితుల్లో మనం ఆలోచిస్తున్నాం. 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ, 1 ఇయర్లో 3వ ఆర్థిక పెద్ద వ్యవస్థ. ఈరోజు ఒకప్పుడు అమెరికా అంటే మనందరం భయపడేవాళ్ళం. ఇప్పుడు అమెరికా అన్నా ఏ దేశమైనా మేము కూడా సమానమైన చెప్పే పరిస్థితికి వచ్చామంటే అది భారతదేశం సాధించిన ప్రగతి. ఇవన్నిట్లో నేను వాచ్ చేస్తూనే ఉన్నా. ఏ అవకాశాన్ని వచ్చినా నేను వదిలిపెట్టాను. అది నాకు ఫస్ట్ నుంచి అధ్యక్ష. ఆ అవకాశాలు ఉపయోగించుకున్నాం కాబట్టి ప్రజలకు కూడా బెనిఫిట్ అయిన ఐటీ వచ్చింది, నేను స్టార్ట్ చేశాను. రిఫార్మ్ వచ్చింది, ఎవరు మాట్లాడకపోతే నేను మాట్లాడాను. ఫస్ట్ టైం దావోస్కు చాలామందికి రిజర్వేషన్లు ఉంటే నేను ఓపెన్గా వెళ్ళాను. ఇండస్ట్రీ అనే వాళ్ళతో మాట్లాడకపోతే నేను ఇండస్ట్రీని ప్రమోట్ చేయడం కోసం సిఐఐ పార్ట్నర్షిప్లు పెట్టాను. దానివల్ల దేశ మనకు లాభం అంటే సంపద సృష్టిస్తేనే పేదరికాన్ని నిర్మూలన చేయగలుగుతాం. మీ జీవితంలో మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, కొత్తగా వచ్చిన ఎమ్మెల్యేలు అందరూ ఉన్నారు, చాలా మెజారిటీ ఉన్నారు. మీరు ఇవన్నీ కానీ మనం ఒక మంచి పబ్లిక్ పాలసీ తీసుకొస్తే ఆ పబ్లిక్ పాలసీ ఎన్నో కోట్ల మంది జీవితాలు మారుతాయి, వాళ్ళ భవిష్యత్తు మారుతుంది. ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈసారి అందుకే నేను ఈ అసెంబ్లీలో కూడా మనం ఒకసారి చూస్తే అనేక విషయాలు ఇంకా మీరు నేర్చుకోవాల్సి ఉంది, నేను నేర్చుకోవాల్సి ఉంది. నేను ఒకే మాట చెప్తున్నా, ప్రతిరోజు నేను నిత్య విద్యార్థిని. కొత్త విషయాలు నేర్చుకొని ఆ కొత్త విషయాలు ప్రజలకు పనికొస్తాయంటే మళ్ళీ దాన్ని అమలు చేసుకుంటూ ముందుకు పోవడం, అదే చేస్తున్నాం. భవిష్యత్తులో కూడా చేస్తాం. నేను ముందే చెప్పాను మీ అందరికీ, నేను లాజిస్టిక్స్ అనే విషయం ఇంతవరకు ఎప్పుడూ మాట్లాడలేదు. ఇప్పుడు ఫస్ట్ టైం నేను లాజిస్టిక్స్ మాట్లాడుతున్నా. ఐటీ మాట్లాడడం వేరే. ఇప్పుడు ఐటీలో కూడా ఒకప్పుడు చూస్తే ఐటీ అలోన్ మాట్లాడాం. ఇప్పుడు రియల్ టైం గవర్నెన్స్, ఇంటిగ్రేషన్, క్వాంటమ్ వ్యాలీ, క్వాంటమ్ కంప్యూటింగ్, ఇవన్నీ మనం మాట్లాడే పరిస్థితికి వచ్చాం. ఒకప్పుడు ఎనర్జీలు నేను రిఫార్మ్స్ తీసుకొచ్చా. ఒక మాటలో చెప్పాలని నేను అధికారం పోగొట్టుకున్నా. నన్ను అందరూ అన్నారు, లేనిపోయింది పట్టుకున్నావు నువ్వు, ఊరికి అనవసరం కదా అన్నారు. కాదు, ఎవరో ఒకరు లీడ్ చేయకపోతే కరెక్ట్ కాదంటే నేను ఆ రోజు విద్యుత్ శక్తి రిఫార్మ్స్ తీసుకొచ్చి 2004లో నేను దెబ్బతిన్నా. కానీ నాకు ఒక సాటిస్ఫాక్షన్, ఈ దేశంలో రిఫార్మ్స్ తీసుకొచ్చిన వ్యక్తుల్లో మొదటి వ్యక్తి నేనే. పవర్ సెక్టర్ రిఫార్మ్స్ తీసుకొచ్చాం. ఫస్ట్ రెగ్యులేటరీ కమిషన్ కూడా పెట్టాం, ఫస్ట్ రెగ్యులేటరీ కమిషన్. దాంతోనే మీరు చూస్తే ఫస్ట్ పవర్ ప్రాజెక్ట్ జేగురుపాడు బై జీవీకే, ఫస్ట్ ఎయిర్పోర్ట్ హైదరాబాద్ గ్రీన్ఫీల్డ్, ఫస్ట్ ఫ్లైట్ దుబాయ్ టు హైదరాబాద్ ఎమిరేట్స్. ఇలాంటివి అనేక విషయాల్లో మనం ముందుకు పోయాం. టెలికమ్యూనికేషన్స్ అన్నీ ముందుకు పోయాం. ఈరోజు ఆ ఫలితాలు వస్తున్నాయి. ఈరోజు మనం వేసే అడుగు 2047కి మళ్ళీ చెప్తున్నా, మీ మనసులో గుర్తుపెట్టుకోవాలి, మీ మైండ్లో ఉండాలి. తెలుగు జాతి ప్రపంచంలో నెంబర్ 1 కావాలనేది లక్ష్యంగా పనిచేస్తున్నాం. ఇది సాధిస్తాం. మీరు రాసి పెట్టుకోమని అలా కోరుతూ, ఐఎమ్ వెరీ హ్యాపీ టు అసోసియేట్ విత్ ఆల్ ఆఫ్ యూ. యంగ్స్టర్స్ చాలామంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మీరు శాశ్వతంగా ఎమ్మెల్యేలుగా ఉండాలంటే పనులు చేయడం ఎంత ముఖ్యమో ప్రజలతో అనుసంధానం కావడం కూడా అంతే ముఖ్యం.